సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మన రామ్ చరణ్ అన్న ఆరెంజ్ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇంకా అప్పట్లో ఈ సినిమా రావడం వల్ల ఫ్లాప్ అయింది. అదే ఇప్పుడు వచ్చిండే బ్లాక్ బస్టర్ గా అయితే మారేది. ఇంకా ఆరెంజ్ మూవీ ఇప్పుడు కల్ట్ క్లాసిక్ గా మారిపోయింది. ఇంకా గత ఏడాది ఈ మూవీని రిలీజ్ చేసినప్పుడు అద్భుతమైన రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇంక ఇప్పుడు ఈ మూవీని రిలీజ్ అయితే చేశారు. వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా అయితే ఇంక ఈ మూవీని ఫుల్ గా ప్రేక్షకులు అయితే తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మగధీర తర్వాత ఇండస్ట్రీ రికార్డులు కొట్టిన మన రామ్ చరణ్ అన్న చేసిన ఈ ప్రయోగం అందరికి అప్పట్లో అయితే నచ్చలేదు. ఇంతటి సెన్సిబుల్ లవ్ స్టోరీని ఆనాటి జనం అంగీకరించలేదు. ప్రేమ కొద్ది కాలమే బాగుంటుంది అనే పాయింట్ తో అప్పట్లో ఈ మూవీని అయితే పెద్దగా ఎక్కించుకోలేదు. ఇంకా ఇప్పుడు ఉన్న ట్రెండ్ కు సరిపోయే సినిమానే ఇది. అందుకే ఆరెంజ్ మూవీని రిలీజ్ అయితే చేస్తూ థియేటర్స్ లో అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. గత ఏడాది ఆరెంజ్ మూవీను రిలీజ్ చేశారు. న్యూ ఇయర్ స్పెషల్ గా రిలీజ్ చేస్తే మంచి వసూలు అయితే వచ్చాయి. ఇంకా ఇప్పుడు ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేశారు. ఇంక ఈ సినిమాకి వెళ్ళిన వాళ్ళంతా కూడా ఒక్కళ్ళు కూడా సీట్లో అయితే కూర్చోవడం లేదు. ఆ రేంజ్ లో ఉందన్నమాట ఆరెంజ్ మూవీ. ఇంకా కొత్తగా వచ్చిన మన విశ్వాక్సే లైలా మూవీ కూడా ఆరెంజ్ మూవీ రేంజ్ లో అయితే ట్రెండ్ అవడం లేదు. బుక్ మై షోలో ఆరెంజ్ మూవీకే ఎక్కువ టికెట్లు అయితే తెగుతున్నాయి. ఇంకా థియేటర్లన్నీ కూడా రచ్చ చేస్తున్నారు ఆరెంజ్ మూవీతో. ఇంక ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కూడా ఆరెంజ్ హంగామానే కనిపిస్తుంది. ఇంకా ఆరెంజ్ మూవీ అలాగే లైలా మూవీ కలెక్షన్స్ చూసుకున్నట్టయితే ఇంకా ఆరెంజ్ మూవీ రిలీజ్ అయ్యి 15 సంవత్సరాలు అయితే అవుతుంది. ఇంకా లైలా మూవీ ఫిబ్రవరి 14న అయితే రిలీజ్ అయింది. ఇంకా మన రామ్ చరణ్ అన్న ఆరెంజ్ మూవీ డే 1 చూసుకున్నట్టయితే 2.0 కోట్ల గ్రాస్ అయితే వసూలు చేయగా, ఇంకా మన విశ్వాక్సేన్ లైలా మూవీ డే 1 చూసుకున్నట్టయితే 1 కోటి వరకు షేర్ అలాగే 9 కోట్ల వరకు గ్రాస్ అయితే రాబట్టి మన విశ్వకన్న ఖాతాలో నెంబర్ 1 డిజాస్టర్ గా అయితే నిలిచింది. మరి రెండు సినిమాల్లో మీకు ఏ సినిమా బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి guys. మరి వీడియో చేరాలంటే వీడియో ఒక లైక్ చేసుకుని అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.